భారత ఎన్నికల సంఘం నూతనంగా ప్రవేశపెట్టిన సి విజిల్ యాప్ ఎన్నికలు పోటీ చేసే అభ్యర్థులు కానీ అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తులు కానీ ఓటు వేయమని ప్రజలను ఇబ్బందులు గురి చేసిన, డబ్బులు ఆశ చూపిన, ప్రలోభాలు పెట్టిన, మద్యం డబ్బులు ఓటర్లకు సరఫరా చేసిన, ఎలాంటి నేరపూరిత చర్యలు దిగిన, ఎన్నికల సంఘం నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన మరియు అల్లర్లు గొడవలకు పాల్పడిన వెంటనే గ్రామాల ప్రజలు, యువకులు స్పందించి ఈ యాప్ మొబైల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఫిర్యాదుదారులు సంబంధిత వీడియోలు, ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తే ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారన్నారు. గ్రామాల్లోని ప్రజలు, యువకులు ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని, ఈ యాప్ ఎన్నికలకు సంబంధించిన యాప్ అని, ఈ యాప్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ మహేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పెద్దలు, యువకులు, బాలబాలికలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వీళ్ళకు ఒక టీంను, అంటే కళాకారులను ఒక టీంను డెప్యూటీ చేసి గ్రామాన సామాన్య ప్రజానికం, అంటే మన రూరల్ విలేజెస్లో ఉండే ప్రజలకు రోజువారీ ఇబ్బందులు ఎదురైతే వాటిని వివరించి చెప్పి మీలో కొంచెం చైతన్యం తీసుకొచ్చి మీరు కూడా కొంచెం ప్రతి విషయం పట్ల అవగాహన మీలో పెంపొందించే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాము ఒక ప్రతిష్టాత్మకంగా చేయడం జరుగుతుంది. ఇందులో మంచి 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 కార్యక్రమాలు, మంచి మంచి సందేశాలు మీకు అందుతాయి. కరెక్ట్గా మీరు గమనిస్తే నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు జనరల్గా రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్ ఎట్లా అంటే అది ఒక రోజు ఎలక్షన్ అన్నట్టు. నాకు తెలిసి ఇది మంచి ఆదర్శ గ్రామం అని నేను విన్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఆ తర్వాత నేను మళ్ళీ వస్తాను ఈ విలేజ్కి. కొన్ని విషయాలు, మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారని తెలిసింది. ఏంటంటే రాబోయే ఎలక్షన్స్లో మనం రాగదేశాలకు అతీతంగా మనకు నచ్చిన నాయకునికి భయం లేకుండా ఓటేసుకోవచ్చు. ఎవరు ఇష్టమైతే వాళ్ళు, మీకు ఎవరు అభివృద్ధి చేస్తారనుకుంటే వాళ్ళకు ఓటేసుకోవచ్చు. కానీ దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఎందుకంటే మనం తెల్లారులేస్తే ఒకరికొకరు అన్నదమ్ములని, కులం